తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులను, అందులో గల లోటుపాట్లను, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాలు అందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం పనిచేయాలనే ఉద్దేశంతో పై అధికారుల ఆదేశానుసారం ప్రజాపాలన దరఖాస్తులో గల లోటుపాట్లను నివృత్తికై పరిశీలన చేయడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పురపాలక సంఘం కమిషనర్ వెంకటనారాయణ తెలిపారు. అందుకోసం కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ దీనిని సద్వినియోగపరచుకోవాలని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశానుసారము బోధన్ మున్సిపాలిటీలో ఈ ప్రజాపాలన అప్లికేషన్స్ వ్యాలిడేషన్ కార్యక్రమం మనము 6th ఈ నెల 6వ తారీఖు నుంచి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పట్టణంలోని ప్రజల నుంచి వచ్చిన ఈ ప్రజాపాలన అప్లికేషన్స్లో ఉన్న గ్యాప్స్ను ఫిల్ చేసుకోవడానికి వ్యాలిడేట్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మనం ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు వ్యాలిడేట్ చేయడం ఒకటి, దాంతోపాటు గ్యాస్ కనెక్షన్లో మళ్ళీ కస్టమర్ ఐడి, కన్జ్యూమర్ ఐడి ఈ రెండు కూడా దాంట్లో వ్యాలిడేట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ గృహజ్యోతి కింద యుఎస్సి అంటే ఈ మన ప్రజలకు వాళ్ళు ఉన్న కరెంటు మీటర్ నెంబరు అండ్ వాళ్ళకు కనెక్షన్ డీటెయిల్స్ ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనము స్టార్టింగ్ డే 2 కౌంటర్స్ ఉండే, ప్రజల నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కౌన్సిల్ నుంచి మరియు ప్రజాప్రతినిధుల నుండి మళ్ళీ అధికారుల నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఆఫీస్లో 4 కౌంటర్లు ఓపెన్ చేసినాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రజల నుంచి చాలామంది అడుగుతున్నారు, ఇది ఇవాళ లాస్ట్ డేట్, రేపు లాస్ట్ డేట్ అంటున్నారు. అది కాకుండా మనకు ప్రభుత్వం నుంచి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రజలు ఎప్పుడైనా కూడా కన్సర్న్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ 4 కౌంటర్లో మీరు సంప్రదిస్తే వాళ్ళు మీ డాటాను మొత్తం వ్యాలిడేట్ చేస్తారు. ఇందుకు సంబంధించి మన కార్యాలయం నుంచి నరేందర్ గారు, ఆఫీస్ మేనేజర్ గారు, మరియు సుభాష్ గారు, సిస్టమ్ మేనేజర్ గారు ఈ ప్రాసెస్ మొత్తం చూస్తున్నారు. ఎండ్ ఆఫ్ డే ఇది మనము కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. మళ్ళొకసారి నేను ప్రజలందరూ కోరేది ఏంటంటే ఈ సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫీస్ టైంలో వచ్చి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేనేజర్ గారిని కలిస్తే వాళ్ళు మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ప్రస్తుతం మనము ప్రభుత్వ ఆదేశానుసారము గతంలో ప్రభుత్వం వారు ఆదేశించిన దాని ప్రకారం వచ్చిన అప్లికేషన్స్ మనము రిసీవ్ చేసుకున్నామో వాటిని మాత్రమే వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. కొత్త అప్లికేషన్స్ ఇప్పుడు తీసుకొని వ్యాలిడేట్ చేయడానికి ఇప్పుడు మనకు ఎలాంటి స్క్రీన్ ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఈ ఇబ్బందిని గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.